జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన సైనికులు, వీర మహిళలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు, వీర మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వ్ కావడంతో ఇటు ఎక్కడికక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరులో జనసేన నెల్లూరు జిల్లా ఏదైతే నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అంతా పాటు సుజయ్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సుజయ్ బాబు గారు, ఇవాళ రిజర్వ్ చేసింది గాజు గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా అండి, మేము గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం మేము ఏ రోజైతే పనిచేయడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మాకు 10 సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులతో మేము పార్టీని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట కోసం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చూపించిన దారిలోనే ఎన్నో వినాశవంతమైన జీవితాలను వదిలేసి ఈరోజు పార్టీ కోసం ఆయన జీవితాన్ని తృణప్రాయంగా పెట్టారు. అటువంటి వ్యక్తి కోసం, ఒక మహనీయ శక్తి కోసం ఈరోజు పనిచేసిన మేము నిజంగా రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి కేటాయించి కేంద్ర స్థాయిలో ఒక రీజనల్ రికగ్నైజ్డ్ పార్టీగా ఈరోజు అన్ని పార్టీల సరసన జనసేన పార్టీ చేరడం నిజంగా మేము కష్టపడి పనిచేసిన మా లాంటి వ్యక్తులు అందరి గుండెల్లో నిజంగా ఒకంత ఆనందం, ఒకంత భావోద్వేగానికి కూడా గురైన క్షణం అండి నిన్న రాత్రి. ఎందుకంటే క్రితంలో వైసీపీ వారు కానీ, తర్వాత వేరే ప్రతి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అవమానించడం, మాకు గుర్తు లేదని చెప్పడం, ఇటువంటి రకరకాలు ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఈరోజు ఈ రికగ్నైజ్డ్ పార్టీ అనేది ఏర్పడింది. అయితే రాష్ట్రంలో ఒక్కసారి పోటీ చేసిన తర్వాత 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ గుర్తు రావడంతో జన సైనికులు కావచ్చు, ఏదైతే వీర మహిళలు కావచ్చు, ఎలా సంతోషపడుతుంది? భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ స్థాయి చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానం, 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే ప్రతి చోట విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు భారతదేశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థాయికి చూసే దిశగా ఈరోజు అడుగులు వేసిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ, ఈరోజు ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉండిందండి. మీరు చెప్పండి మేడం, అంటే ఇవాళ జనసేనకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేశారు. అయితే వైసీపీ కావచ్చు, గతంలో అంటే 2019 ఎన్నికలకి ముందు, ఎన్నికల తర్వాత కూడా పార్టీకి సింబల్ లేదంటూ అనేక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరేమంటారు? అదేనండి, గతంలో ఎంతోమంది నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరికి మొహం మీద చాచిపట్టి కొట్టినట్టు ఈరోజు మాకు గాజు గ్లాస్ ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే మేము మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో మేము నగర పార్టీ ఆఫీస్లో మేము కేక్ కటింగ్ భారీగా చేసుకున్నాము. ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క వీర మహిళలు, ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చాలా సంతోషంగా విజయవంతంగా పాల్గొంటున్నాం. మేము కోవూరుకి సంబంధించి అధ్యక్షులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు చెప్పండి, ఇవాళ ఈ పార్టీ గుర్తు కేటాయించడం, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన ఇంకా మరింత పటిష్టం చేయడానికి ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? కష్టేపల్లి అనేది నిన్న రాత్రి ఈరోజు నిదర్శనం దీనికి. ఇది గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కాబట్టి మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజల కోసమే పోరాడుతూ న్యాయం దిశవైపులే చూస్తున్నారు కాబట్టి కష్టేపల్లి అనే నినాదంతో ఈరోజు మా పార్టీ గుర్తు రికగ్నైజ్ అవ్వడం, గతంలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తు కూడా లేదు మీ పార్టీకి అని చెప్పి వెక్కిరించారు, అవమానించారు. పడ్డాము. మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పారు, పడదాం, కొట్టినంత మాత్రాన ఏమీ లేదు, మనకి కొట్టే టైం వస్తుందన్నారు. ఈరోజు అది నిదర్శనమైంది. కాబట్టి ఈరోజు మా గ్లాస్ రికగ్నైజ్ అవసరం, ప్రతి ఒక్కరికి కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం అని చెప్పి భావిస్తూ కూడా ఇదే దిశగా పార్టీలో ప్రతి ఒక్క జనసైనికుడు కష్టపడి పోతూ మా పార్టీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి బ్రదర్, అంటే ఇవాళ జనసేనకి సంబంధించి పార్టీ రికగ్నైజ్డ్గా గుర్తు రావడం కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో జనసేనని యూత్ పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తాం? ఈరోజు మాకు దక్కిన ఈ గౌరవం, మా పార్టీకి తగ్గిన గౌరవం, మా కళ్యాణ్ గారు కానీ, మా జన సైనికులు కానీ, మా నాయకులు కానీ, మా వీర మహిళలు కానీ, వీళ్ళందరూ 10 ఏళ్ళ పడిన కష్టం
10 ఏళ్ళ పడిన కష్టానికి ఈరోజు వచ్చిన ప్రతిఫలం అని, ఒక గిఫ్ట్ అని, ఒక సన్మానం అని మేము అనుకుంటున్నాము. మా పార్టీకి ఇన్ని రోజులు మా నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా కార్యకర్తలు కానీ ఎంతైతే కష్టపడి ఈ ఫలితాన్ని సాధించారో ఇదే ఫలితాన్ని ఇంకా ఎన్నేళ్ళైనా కానీ ఇదే ఫలితాన్ని ఎట్టయితే ఇంతవరకు మేము పనిచేసాం ఇంతకన్నా ఎక్కువ పనిచేసి వార్డు స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా కానీ మేము ఇంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేయడానికే చూస్తామే కానీ అలసిపోయి మేమైతే ఎక్కడ ఆగము. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడో చెప్పినట్టు వ్యూహం ఆయనకు వదిలేయమన్నారు, వ్యూహం ఆయనకి ఎప్పుడో వదిలేసాము. వ్యూహం ఆయనకు వదిలేయడం వల్ల ఆయన ఈరోజు మాకు కాలర్ ఎత్తుకునేలాగా ఒక నియోజకవర్గంలో కానీ, ఒక స్టేట్లో కానీ జనసేన పార్టీ కార్యకర్త కార్నర్ ఎగరేసేలాగా ఈరోజు మాకు గౌరవం దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కూడా అనేక మంది అటు వైసీపీ కావచ్చు, ప్రతిపక్షాలు కూడా సింబల్ లేని పార్టీగా పలు అవమానాలకు గురి చేశారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా చంప మీద కొట్టినట్లుగా ఈ వారం కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడంతో ఒక్కసారిగా కూడా తమకి సంతోషంగా ఉందని చెప్పి జన సైనికులు అంటున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో కూడా జనసేనని మరింత గ్రౌండ్ లెవెల్లో కూడా పటిష్టం చేసే దిశగా జన సైనికులంతా కూడా అడుగు వేస్తామని చెప్పి జన సైనికులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషి